హలో గాయస్, మేమైతే ఇప్పుడు మా ఊర్లో ఉన్న దుర్గమాత దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ 1000 దీపాలతో అలంకరిస్తారంట. చూడ్డానికి చాలా బాగుంటది అని అంటారు. వెళ్ళి చూసేద్దాం. అలాగే మీకు కూడా చూపిస్తాం. వీడియో ఎండ్ వరకు అలాగే చూస్తూ ఉండండి. ఇదిగోండి గాయస్, దేవత దగ్గరికి వచ్చేసినాం అనమాట. ముంగట అక్కడ పెంచేసి ఆపేసారు. ఆడ ముగ్గు వేసేసి పువ్వులతో అలంకరించి దీపాలను రెడీ చేశారు. పూజ అవుతుంది లోపల. పూజ అయిపోయిన తర్వాత దీపాలని ముట్టిస్తారు అనమాట. ఓం మహాబలాయ నమః, ఓం మహాసుదాయ నమః, ఓం మహానిద్రాయ నమః, ఓం మహాముద్రాయ నమః, ఓం మహాదియాయ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాభోగాయ నమః, ఓం మహామహాయ నమః. ఇంకా దీపాలు వెలిగించలేదు. వెలిగించక ముందు ఎలా ఉందో ఒకసారి మీ అందరికి చూపిస్తాను. సో ఇంకా అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. 1000 దీపాలు కాబట్టి కొంచెం థర్డ్ వరకు తీసుకొని వెళ్తారు అనమాట. ఇక్కడ వరకు అయితే పూలతో అలంకరించారు. నేనైతే ఈరోజు మా దుర్గమాత దగ్గరికి అయితే వచ్చేసాను. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఈ రోజు అయితే కాళికావతారం ఉంటా. బయట అయితే కథ జరుగుతుంది. అలాంటి దానికి వెళ్దాం. అంతకన్నా ముందు పట్నం వేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి చూడండి.
गगनचर प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बिताम्बुजङ्गं कपालिकां ढमढमढमन्निनादमड्डमर्वचकार चण्डताण्डवं तनोतु न शिव शिव जटाकटाः सम्भ्रमभ्रमन्मलिन्तगच्छन्ति लोलवीचि वल्लरी विराजमानमोहनज्वलल्ललाटकट्टव्यापके किशोरचन्द्रशेखरे रतिमिच्छरम् ॐ नमः शिवाय చూసారు కదా గైస్, ఇలా అన్నమాట మన విలేజ్ లో ఇలా ప్రతి ఇయర్ ఒక రోజు ఇలా 1000 దీపాలు అనేది అలంకరిస్తారనమాట. ఇలా అలంకరించడానికి ఒక కారణం కూడా ఉంది. ఇక్కడ నాయిసీ ఉంది, చెప్పే మాట అర్థం కావట్లేదు అని చెప్పి నేను ఇంటికి వచ్చేసిన అనమాట. కారణం ఏంటంటే లైక్ ఎంత చీకటినైనా ఒక దీపంని వెలిగిస్తే వెలుతురు వచ్చేస్తుంది కదా, అలాగే ఇక్కడ మనం దీపాలని వెలిగిస్తే ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చి ఆనందం ఐశ్వర్యం వస్తుంది అని చెప్పి నమ్ముతారు. అలాగే వెలిగించేటప్పుడు మనం ఏమన్నా కోరిక కోరుకుంటే అది కూడా జరుగుతుంది అని చెప్పి నమ్ముతారంట. సో అదనమాట రీజన్. ఇది గాయస్ ఈరోజు మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.